బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బీబీ నగర్ నుంచి మా ప్రతినిధి మహేష్ అలాగే ఎల్కతుర్తి నుంచి కిరణ్ అందిస్తారు. ముందుగా మహేష్, మీరు చెప్పండి, బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు కేసీఆర్ ప్రసంగం వినడానికి, కేసీఆర్ ని చూడడానికి బీబీ నగర్ నుంచి ఎట్లా రెస్పాన్స్ ఉంది, ఏంటి? సింధూర బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు ఎల్కతుర్తి వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము బీబీనగర్ వద్ద ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి అటు మల్కాజ్గిరి కావచ్చు, మేడ్చల్ నుంచి కావచ్చు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. పొద్దున్న ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఆ వాహనాలన్నీ కూడా ఎల్కతుర్తి వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీ 2001లో ఏర్పడి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చెప్తారు, ఎలాంటి ప్రసంగం ఉంటుంది అనేది కూడా కార్యకర్తల్లో కావచ్చు, ఇటు ప్రజల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొందని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 17 నెలలు అవుతుంది. 17 నెలల్లో కూడా ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు రైతులకు సంబంధించి రైతు బంధు రాక, అటు రైతు రుణమాఫీ కాక కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా విద్యార్థులకు సంబంధించి హాస్టల్ మెస్ బిల్ కావచ్చు, ఇటు గురుకుల విద్యార్థులకు సంబంధించి గురుకులాల్లో సమస్యలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో చూసినట్టయితే అటు హైడ్రా పేరుతో కూల్చివేతలు కావచ్చు, ఇటు మూసీ నది ప్రక్షాళన పేరుతో వారు పేదవాళ్ళ ఇళ్లను కూడా కూల్చివేతలకు సంబంధించి కూడా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మూసీ సంబంధించి కావచ్చు, హైడ్రా దానికి సంబంధించి కానీ ఇతర సమస్యలకు సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కావచ్చు, ఇటు 420 హామీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల పక్షం నిలబడతానే ఉంటుంది. ప్రజల పక్షానికి సంబంధించి పోరాటం చేస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా అటు ఆర్టీసీ బస్సులలో కావచ్చు, ఇటు సొంత వాహనాలలో కూడా ఇటు ఎల్కతుర్తి వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు కావచ్చు, ఇటు కార్యకర్తలు కూడా తరలివెత్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.